అయ్యారు. అందరితో కూడా మాట్లాడి అందరి అభిప్రాయం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాగేశ్వర్ గారు ఏం చెప్తారు జరిగినటువంటి ఘటన పట్ల? ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, ద్రౌపది కాలం నుంచి ఇప్పటి వరకు ఆడవారి మీద చేసే అఘాయిత్యాలకి కొరత ఏం లేదు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సీరియల్ ఆర్డర్లో గనక రాసుకుంటూ వస్తే ఓ వైద్యుడుగా దీని క్రైమ్ ప్యాటర్న్ మారింది అని చెప్పాలి. అంటే అప్పుడు కోపం వచ్చి గొంతు నిలిమి చంపేసినాడు అని అప్పట్లో చదివేవాళ్ళం. అత్త మావల్లొల్లింది, తర్వాత అల్లుడు మధ్యలో రావడం, అత్త కొట్టడం, ఇట్లాంటి స్టోరీలు పేపర్లో చదివేవాళ్ళం. తర్వాత రోజులు మారి లిక్కర్ బాటిల్ ఒక క్వార్టర్ తాగిండా, 2 బాటిల్ తాగిండా, తాగి వచ్చి మహిళల్ని కొట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, నరకడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందనంటే వీటన్నిటికీ భిన్నంగా ప్రపంచం నివ్వరబోయే విధంగా మనం ఈరోజు పరిస్థితి ఉందనంటే కారణాలు ఉన్నాయి. ఏంటా కారణాలంటే పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఒక లెటర్ జారీ చేసింది. ఇట్లాంటి సంఘటన మేమెన్నడూ చూడలేదు, చాలా దారుణమైన పరిస్థితి అని. పాకిస్తాన్ లాంటి అసోసియేషన్ ఎన్ని యుద్ధాలున్నా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా పక్కకు పెట్టి ఆడదానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆడవారికి మనం కాపాడుకోవాలి అనే ఆలోచనలో ఈరోజు వాళ్ళు రాశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని వెనకాల డ్రగ్స్ ఇంటాక్సికేషన్ ఉంది. డ్రగ్స్ ఇంటాక్సికేషన్ ఎప్పుడైతే ఉంటుందో, నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను కొడితే ఏమవుతుందో నాకు తెలీదు, లక్షలాది మంది టీవీలో నన్ను చూస్తున్నారో నాకు తెలీదు, నాకే గనక మీరు డ్రగ్స్ ఇచ్చేసి వదిలిపెడితే ముక్కలు ముక్కలుగా నరికి నేను వెళ్ళిపోతాను. ఎందుకు? అరే లైవ్ లో ఉన్నావురా నువ్వు, లక్షల మంది చూస్తున్నారా నిన్ను, అలా చెయ్యకూడదు. నేను ఒక డాక్టర్ని, నేను ఒక తోటి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ని, నేను అలా బిహేవ్ చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ మైండ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది తప్పుతుంది. అందుకనే మీరు చూసినట్టయితే క్రైమ్ ఆర్డర్ లో, అంటే మేమేం కొత్త కాదండి క్రైమ్, మాకు మెడికల్ కాలేజీ చదివిన ప్రతి ఒక్కరికి ఫారెన్సిక్ తెలుసు. ఈరోజు నేను కరాఖండిగా చెప్తున్నా, మీకు తెలియదు కావచ్చు ఫారెన్సిక్, వీరికి తెలియదు కావచ్చు ఫారెన్సిక్. మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పండి క్రైమ్ ఎట్లా జరిగిందో చెప్తాడు, ప్రతి డాక్టర్ చెప్తాడు క్రైమ్ ఎట్లా జరిగిందని. ఆ ఫీల్డ్ మేము ఎంచుకోకుండా ఒకటి గైనకాలజిస్టో, రేడియాలజిస్టో, ఆర్థోపెడిషనో, ఇమ్యునాలజిస్టో అట్లా తయారవుతాం కాబట్టి దాన్ని మేము పెద్దగా మాట్లాడాం. ఫారెన్సిక్ మెడిసిన్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు కల్కటా ఇష్యూ చాలా కరాఖండిగా ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ అ డ్రగ్స్ ఇంటాక్సికేషన్. దీన్ని మనం మామూలుగా చూడవద్దు. ఆ మహమ్మారి, ఆ డ్రగ్స్, ఆ మాఫియా ఈ రోజు ఒక అమ్మాయిని బలి తీసుకున్నది. రేపు నా హైదరాబాద్ లో కావచ్చు, నా పక్కన కావచ్చు, నా ఇంటి ముందర కావచ్చు, నా పిల్లాని కావచ్చు, నా ఇంటికి కావచ్చు, మీ పక్కన కావచ్చు, మీ పిల్లాని కావచ్చు. సో ద ఇష్యూ ఈస్ బిగర్. అంటే మనం మాట్లాడే వ్యవస్థలో మనం ఏదైతే మంచిగా ఉండాలని కోరుకుంటున్నామో, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామో, ఇదే వ్యవస్థలో డ్రగ్స్ ఇంటాక్సికేషన్ లో రాక్షసుల్లాగా, వైల్డ్ యానిమల్స్ లాగా డ్రగ్స్ ఇంటాక్సికేషన్ చేసుకొని వాడికి ఏం చేస్తున్నాడో తెలీదు, ఎంతవరకు చేస్తున్నాడో తెలీదు, ఎవరి మీద అటాక్ చేస్తున్నాడో తెలీదు, వాడు బతుకున్నాడో లేదో తెలీదు, చచ్చిన తర్వాత కూడా అటాక్ చేస్తారు. అయితే నాగేశ్వర గారు, చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. ఎందుకు జరిగింది అనేది మీరు కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఘటన జరిగిన తర్వాత వ్యవస్థలో రెస్పాండ్ అయినటువంటి తీరు మీకు ఏ రకంగా అనిపించింది? చాలా దురదృష్టకరం. నేను దానికే వస్తున్నాను. చక్కటి ప్రశ్న వేశారు మీరు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వైద్యుడు ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కమిటీ చైర్మన్. పొలిటికల్ భాషలో చెప్తే మెదళ్ళకి ఎక్కుతుంది కాబట్టి నేను ఆ మాట చెప్తున్నా. నేను ఎంబీబీఎస్ చేసిన మనిషి హీ ఈజ్ ఈక్వల్ టు ఏ రెస్పాన్సిబుల్ కమిటీ చైర్మన్ పోస్ట్. అంటే మీ ఈ లావాదేవీలు అమ్ముకుంటారు కదా, సీట్లన్నీ అమ్ముకొని వాడు చైర్మన్ ఇటు, ఆ చైర్మన్ ఇటు అని అంటారు కదా రాజకీయంగా. మాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. హీస్ క్యాడర్ ఈజ్ లైక్ దట్. ఎండీ చదివిన వాడు ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాబినెట్ హోదా. మీరు పోలీస్ లాంగ్వేజ్ లో కనుక నేను చెప్పినట్టయితే ఎండీ చేసిన వాడు ఈజ్ ఈక్వల్ టు అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఎంబీబీఎస్ చేసిన వాడు ఈజ్ ఈక్వల్ టు డీసీపీ ఆఫీసర్. ఒక డిఎస్పీ, డీసీపీ, కమిషనర్ ని మీరు ఇట్లనే కనుక నరికి చంపితే వదిలిపెడతారా? ఒక ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద ఒక మహమ్మారి డ్రగ్ అడిక్ట్ తీసుకెళ్లి కాల్చి చంపితే అది ఎవరికి కాకూడదు. అమ్మ బాబు దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను, ఇంకోరికి ఎవరు కావద్దని నేను మనసులో అనుకుంటున్నాను. కానీ మీరు గవర్నమెంట్ లో వదిలిపెడతారా? ఒక క్యాబినెట్ మినిస్టర్ కనుక ఇట్లా చేస్తే మీరు వదిలిపెడతారా? మమతా బెనర్జీ మీదనే డ్రగ్ అడిక్ట్ వచ్చి ఏదైనా అఘాయిత్యం చేస్తే వదిలిపెడతారా? మనసు తరక్కుపోతుందండి ఆలోచిస్తే. మరి ఈ రోజు ఆడకూతురు డాక్టర్ని మీరు ఎలా వదిలిపెట్టిండ్రు? ఇన్ని రోజులా కావాలి మీకు డ్యూటీ
బచావ్ అని అంటున్నారు. నేను ఏకీభవిస్తా, గౌరవిస్తా. ఇదేనా బేటీ బచావ్? ఇదేనా మనం అనుకున్నది? నా ముందర ఏదైనా అమ్మాయికి అఘాయిత్యం జరిగితే దాడపించి కొడతా ఎదుటివాడిని, నాకు సంబంధం లేకపోయినా పర్లేదు. అది సంస్కారం. అమ్మాయికి అవమానం జరిగిందని మహాభారత యుద్ధం జరిగిందండి ఈ దేశంలో, బాగా గుర్తు పెట్టుకోండి. అది కోవత్తుల ర్యాలీలు, ప్లే కార్డులు కాదు. ఒక్క ఆడదానికి అవమానం జరిగిందని మహాభారత యుద్ధం వరకు పోయింది ఇష్యూ. మనం ఆ సంస్కృతి నుంచి వచ్చినాం. అమ్మాయిలను కాపాడుకోవడం ఏ రాజకీయ నాయకుడు కాదు, ఈ సమాజం బాధ్యత. అది ఖచ్చితంగా 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 నాగేశ్వర్ గారు రైట్. మరో డాక్టర్ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. డాక్టర్ చంద్రిక.